నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, అలాగే సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్, ఇటు చిరంజీవి ఫ్యాన్స్, ముగ్గురులో ఎవరు తెలివిగల వాళ్ళని మీరు అనుకుంటున్నారు? నా దృష్టిలో అయితే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే తెలివిగల వాళ్ళు అనుకుంటున్నాను. అక్కడ పనిచేసే వాళ్లే తెలివిగల వాళ్ళు అని నా భావన. అలాగే ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ని, అలాగే అటు మెగా ఫ్యాన్స్ ని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పిచ్చి వాళ్ళని చేసి ఆడిస్తుంది. ఇలాంటి పదం వాడుతున్నందుకు కాస్త నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకని అంటే అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఇద్దరు కూడా అనేక రకమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సమాజానికి ఎంతో కొంత వాళ్ళ హీరోకి మంచి పేరు రావాలని ఉద్దేశంతో ఎంతో కొంత వీళ్ళు మంచి కార్యక్రమాలే చేపడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో. అయితే ఇలాంటి వాళ్ళను కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది పిచ్చి వాళ్ళని చేసి ఆడిస్తుంది. సో ఎందుకని ఇలా అంటున్నాను అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు మెగా ఫ్యాన్స్ని, ఇటు నందమూరి ఫ్యాన్స్ని అమాయకుల్ని చేసి ఆడించాల్సినంత అవసరం ఏముంది అని మీకు కూడా అనిపించవచ్చు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ని, మెగా ఫ్యాన్స్ని సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద లాభం. ఎందుకంటే ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్సే అక్కడ తెలుగుదేశం ఫ్యాన్స్, ఇక్కడ జనసేన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకి ఈ రెండు పార్టీలకి కూడా చాలా లింకులు ఉన్నాయి. సో ఎప్పుడైతే వీళ్ళ మధ్య గొడవ పెడతారో, ఎప్పుడైతే వీళ్ళ మధ్య గొడవ పెట్టింది సక్సెస్ అవుతారో, అప్పుడు ఆ పార్టీల మధ్య కూడా చిచ్చు ఏర్పడుతుంది. ఆ పార్టీల మధ్య కూడా గొడవ పెరుగుతుంది. ఆ పార్టీలు రెండు కూడా ఏదైతే పొత్తులో ఉన్నాయో ఆ పొత్తులు తెగతెంపులు చేసుకుని విడాకులు తీసుకుంటాయి. అలా తెగతెంపులు చేసుకుని విడాకులు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం. ఆ లాభం రావటం కోసమే ఇక్కడ సోషల్ మీడియా ముసుగులో ఏదైతే బాలయ్య ఫ్యాన్స్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ చిరు ఫ్యాన్స్ని తిడతారు, అలాగే చిరు ఫ్యాన్స్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా అటు బాలయ్య ఫ్యాన్స్ని తిడతారు. ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటారు, ఇద్దరిని అపోజ్ చేస్తూ ఉంటారు. ఇద్దరి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు, కమెంట్స్ పెడుతూ ఉంటారు, అసభ్యకరమైన పోస్టుల్ని షేర్ చేస్తూ కూడా ఉంటారు. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావాలి. అదే వాళ్ళ మెయిన్ మోటో. కారణం ఏంటి అంటే ఇక్కడ జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏదైతే పొత్తు, బలమైన పొత్తు ఉందో ఆ పొత్తు తెగతెంపులైపోవాలి. అలా తెగతెంపులు కాని పక్షంలో 2029 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు. అందుకే ఆ పొత్తు తెగతెంపులైపోవాలి. కేవలం 2029 కాదు, ఎన్నాళ్ళైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండూ కలిసికట్టుగా ఎన్నికలకు వెళతాయో అన్నాళ్ళు ఆ రెండు పార్టీలకి ఎదురు లేదు, తిరుగులేదు. సో అవతల పార్టీ వాళ్ళకి గెలుపు లేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పొత్తుని తెగతెంపులు చెయ్యాలి అనే ఒక గట్టి పట్టుదల ఏర్పడింది. ఆ పొత్తుని తెగతెంపులు చేయడానికే ఇప్పుడు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెడుతుంది. చిరంజీవిని ఉద్దేశించి, ఏదైతే మెగాస్టార్ చిరంజీవి ఉన్నారో ఆయనను ఉద్దేశించి వాడెవడు అని బాలకృష్ణ అనకపోయినా అన్నట్టుగా క్రియేట్ చేసేశారు. దానికోసం సాక్షి పత్రికని వేదికగా వాడుకున్నారు. సాక్షి పత్రికలో నందమూరి బాలకృష్ణ చిరువా వాడెవడు అన్నట్టుగా ఒక కథనాన్ని అల్లేశారు. ఇది ఎలాంటి కథనం అంటే, ఒకప్పుడు అసలు వివేక హత్యతోటి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేకపోయినా నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద కత్తి, రక్తమోడుతున్న కత్తిని చంద్రబాబు చేతిలో పెట్టి ఒక పెద్ద మెయిన్ ఎడిషన్లో ఒక పెద్ద ఆర్టికల్ క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది. ఇది కూడా అంతే. బాలయ్య ఏమీ అనకపోయినా ఇక్కడ తీసుకొచ్చి బాలయ్యకి చిరుని వాడెవడు అన్నట్టుగా ఆపాదించేశారు. అసలు బాలకృష్ణ వాడెవడు అన్నది ఎవరిని ఉద్దేశించి? గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదు. ఈ ప్రభుత్వంలోనే సినీ ప్రముఖులు వచ్చి సినిమాటోగ్రఫీ మంత్రిని, ముఖ్యమంత్రిని కలవడానికి అని చెప్పేసి ఒక పర్మిషన్ తీసుకునే క్రమంలో ఒక లెటర్ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ లెటర్లో బాలకృష్ణ పేరు 9వ పేరుగా ఉంది. వాడెవడో నా పేరు 9వ పేరుగా రాశాడు. ఆ విషయాన్ని నేను సినిమాటోగ్రఫీ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను అని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ అని చెప్పేసి కూడా బాలకృష్ణ నొక్కి వక్కాణించారు. సో ఇక్కడ దుర్గేష్ గారిని అనలేదు, అటు చిరంజీవి గారిని అనలేదు. ఇద్దరిని అనకపోతే ఎవరిని అన్నట్టు? ఆ వాడెవడో అనేది ఎవరిని ఉద్దేశించి అన్నట్టు? ఎవరు అంటే ఇక్కడ పేర్లని మెన్షన్ చేసి ప్రభుత్వంలోని ఆ శాఖకు పంపించే కొంతమంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకి ఎవరు ఏంటి అనేది తెలియకపోయినా, లేదా వీళ్ళు గత ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగులు అయి ఉంటే కనుక, గత ప్రభుత్వంలోనూ అదే శాఖకు పనిచేసి ఈ ప్రభుత్వంలోనూ అదే శాఖకు పనిచేసే వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రభుత్వంలో పొత్తుల్లో ఉన్న పార్టీలు కదా ఇవి, అందుకని ఇక్కడ బాలకృష్ణ పేరుని చివరిలో వేస్తే ఆయన ఖచ్చితంగా రెచ్చిపోతాడు. బాలకృష్ణకి ఏ
ఆవేశం వచ్చినా తట్టుకోలేడు, ఏ ప్రేమ వచ్చినా తట్టుకోలేడు, అది ఫేస్లో కనిపించేస్తుంది. సో డెఫినెట్గా బాలకృష్ణ ఎక్స్ప్రెసివ్ కాబట్టి బయటకు అనేస్తాడు అని చెప్పేసి వాళ్ళ పనే వాళ్ళ నిర్వాహకం అయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళే అన్నాడు ఇక్కడ. అంటే ఆ ఉద్యోగి ఎవరైతే ఈ పేరు 9వ నెంబర్లో వేశాడో ఆ ఉద్యోగిని అన్నాడు, వాడెవడో తీసుకొచ్చి 9వ నెంబర్లో నా పేరు పెట్టాడు అని చెప్పేసి. ఇక్కడ చిరంజీవి ఎందుకు రాస్తారు? చిరంజీవి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా, సెక్రటేరియట్లో పనిచేసే ఎంప్లాయీ కాదు కదా. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి, సినిమాలు చేస్తారు. సో ఒకవేళ నిజంగానే చిరంజీవిని బాలకృష్ణ వాడెవడో అని అంటే పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటారా? ఇంతవరకు స్పందించలేదంటే పవన్ కళ్యాణ్, దాని అర్థం ఏంటి? బాలకృష్ణ అలా అనలేదనే కదా. ఈ విషయం, ఇంత చిన్న విషయం మెగా ఫ్యాన్స్ కి ఇటు బాలయ్య ఫ్యాన్స్ కి ఎందుకు తట్టలేదు? ఇది ఆలోచించుకోవాల్సిన అంశం. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఇక్కడ ఎవరైతే బాలకృష్ణ ఫ్యాన్స్ అలాగే చిరు ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళు కొట్టుకు చస్తుంటే దానికి ఇంకాస్త పెట్రోల్ పోసి ఇంకా 4 అగ్గిపుల్లలు వేస్తోంది. వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇవాళ ఒక పోస్ట్ పెట్టాడు, మనం పట్టించుకోకపోతే సాయంత్రం ఇంకో పోస్ట్ పెడతాడు, రేపొద్దున ఇంకో పోస్ట్ పెడతాడు, అప్పుడు పట్టించుకోకపోతే తర్వాత ఆపేస్తాడు. మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులకి రెస్పాండ్ అవ్వకూడదు అని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.